లో ఇప్పటి వరకున్న 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కు రైతు భరోసాపై సబ్ కమిటీ నివేదిక అందించనున్న బట్టి. తెలంగాణలో రైతు భరోసా విధి విధానాలు దాదాపు ఖరారయ్యాయి. సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది సబ్ కమిటీ. దీనికి సంబంధించి నివేదికను ఇవాళ సీఎం రేవంత్ కు అందజేయనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక రైతు భరోసాపై రేపటి కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఇక సెకండ్ బ్రేకింగ్, అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఇప్పటికే వాదనలు ముగిశాయి. 4 రోజుల క్రితం జరిగిన వాదనల్లో అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దంటూ కోర్టును కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ పరిణామాల క్రమంలో ఇవాళ తీర్పు రానుంది. ఇక థర్డ్ బ్రేకింగ్, 10 ఏళ్లలో బీఆర్ఎస్ బీసీల గొంతు కోసిందంటున్న మహేష్ కుమార్. బీసీ గర్జన సభ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ప్రశ్నలు సంధించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు ఏం చేశారని సభ పెట్టారంటూ ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలను వంచడమే కాదు, వారికి అందాల్సిన నిధులను ఏ ఒక్క సంవత్సరంలోనూ ఖర్చు చేయలేదన్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, ఎన్నికలు టార్గెట్ గా నేడు ఢిల్లీలో అభివృద్ధి పనులకు మోదీ ప్రారంభోత్సవాలు. ఎన్నికలు టార్గెట్ గా నేడు ఢిల్లీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. రోషన్పురాలో వీర్ సావర్కర్ కళాశాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇక నవరోజీ నగర్ లో రెసిడెన్షియల్ అకామిడేషన్ కు సంబంధించిన క్వార్టర్స్ ని ప్రారంభించబోతున్నారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్, అమెరికాలో కూలిన విమానం వారం రోజుల్లో 4వ ఘటన. దక్షిణ కాలిఫోర్నియాలో టేకాఫ్ అయిన కాసేపటికే ప్లేన్ క్రాష్ అయింది. ప్రమాదంలో 2 మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విమానం కూలిన వెంటనే మంటలు చెలరేగాయి. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో ఇది 4వ ప్రమాదం. ఇక లాస్ట్ బ్రేకింగ్, చైనాలో కొత్త వైరస్ కలవరం. కరోనా తరహా లక్షణాలతో వేగంగా వ్యాప్తి. మళ్లీ చైనాను కలవరపెడుతోంది కొత్త వైరస్. కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇన్ఫ్లుయెన్జా ఏ, హెచ్ఎంపీవీ వైరస్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక రోగులతో ప్రధాన ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకున్న 6 బ్రేకింగ్.